మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాల వారు విద్య పేరుతో దోపిడీకి చేస్తూ అలాగే నియమ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ నడుపుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక డిఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లిలో చాలా వరకు ఉన్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ వారు విద్యని వ్యాపారంగా మార్చేసి విద్యని అందించడం ఒక సేవగా కాకుండా కేవలం వాళ్ళ వ్యాపారం కోసం లాగా విద్యను మార్చేసి ప్రజలను మరియు పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. సాధారణంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా ఫీజు డిటర్మినేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫీజు డిటర్మినేషన్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఏపీ SCR/MC అని ఒక బోర్డు పెట్టుకొని ఆ బోర్డుకు ఒక చైర్మన్ ఉన్నారు. వాటికి సంబంధించిన IAS ఆఫీసర్లు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ కమిటీ అంతా కూడా మానిటర్ చేసి ప్రైవేట్ స్కూల్స్లో ఏ క్లాస్కి ఎంత ఫీజు తీసుకోవాలా, ఏ క్లాస్కి ఎంత ఫీజు కలెక్ట్ చేయాలని చెప్పి ఒక ఫీజుని నిర్ధారించింటారు. ఏ ఫీజు అయితే వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించింటారో ఆ ఫీజును మాత్రమే ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మన మదనపల్లిలో గమనిస్తే ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించిన ఫీజు బోర్డు డిస్ప్లే ఉండదు. లేకపోతే ఆ ఫీజులు ఎవరెవరు ఎంత ఏ క్లాస్కి ఎంత నిర్ణయించినారో ఆ ఫీజులు ప్రజలకు తెలిసే పనే లేదు, తల్లిదండ్రులకు తెలిసే పనే లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా లక్షలకు లక్షలు వేలకు వేల రూపాయలు ప్రజల దగ్గర నుండి పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి వసూలు చేస్తూ పిల్లల తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే ఎవరైనా పోయి అడిగితే మేము ఆ కమిటీ పైన అట్లా ఫీజుల్ని మానిటర్ చేసేదానిపైన మేము కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నాం, ఆ స్టే ఉంది కాబట్టి మేము ఇష్టానుసారం వసూలు చేయొచ్చు అని చెప్పి కరెస్పాండెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు కోర్టులో స్టే తెచ్చుకుంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందో గత ప్రభుత్వం వాళ్ళు చూస్తే దాని గురించి పట్టించుకోవాలా. ఈ ప్రభుత్వం చూసుకుంటే వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతోంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ ఫీజుల గురించి వాళ్ళు స్టే తెచ్చుకొని కరెస్పాండెంట్ వాళ్ళు ప్రజల్ని పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటా ఉంటే దానిపైన కోర్టులో ఏదన్నా ఒక అఫిడవిట్ ఫైల్ చేసి దాని గురించి పట్టించుకునే నాదుడే లేకపోవడంతో విచ్చలవిడిగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ యాజమాన్యాల వాళ్ళు పిల్లల తల్లిదండ్రులను దోచుకోవడం జరుగుతుంది. మరొక వైపు ఫీజులు ఇలా ఉంటే ఎక్కడ కూడా మదనపల్లిలో దాదాపుగా 150 స్కూల్స్ ఉన్నాయి. 150 స్కూల్స్లో దాదాపు అన్ని స్కూల్స్లో కూడా ఏ స్కూల్స్లో కూడా సర్టిఫైడ్ స్టాఫ్ అనే వాళ్ళు ఉండరు. అంటే డిఈడి బిఈడి చేసిండే స్టాఫ్ ఎక్కడ కూడా ఉండరు. కేవలం పిల్లలకి చదువు చెప్పేకి ఎవరెవరు ఉండాలా, స్టాఫ్ ఉండాలా అనే ఉద్దేశంతో 10th పాస్ అయ్యే వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి చదువు చెప్తా అంటారు, ఇంటర్ ఫెయిల్ అయ్యే వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి చదువు చెప్తా అంటారు. ఇష్టానుసారం చదువులు వాళ్ళ దగ్గర చెప్పిస్తూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి మరొక పక్క స్టాఫ్ను పక్కన పెడితే ఏ స్కూల్స్లో కూడా వాళ్ళకి రికగ్నైజేషన్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ముఖ్యంగా ప్లే గ్రౌండ్ అనేది ప్రతి స్కూల్స్కి ఉండాలా. లేకపోయిన పరిస్థితిలో అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సిటీస్లో అట్లా వాళ్ళకి ప్లే గ్రౌండ్ దొరకడం కష్టమైనప్పుడు కూడా గవర్నమెంట్ ప్లే గ్రౌండ్స్ కానీ లేక పెద్ద పెద్ద గ్రౌండ్ ఎక్కడైనా ఉంటే ఆ గ్రౌండ్కి వీళ్ళు అటాచ్ చేసుకొని దాంట్లో పిల్లల్ని వారానికి 2 సార్లైనా అక్కడికి పిలుచుకొని పోయి వాళ్ళు ఆడించాలనే రూల్ ఉంటుంది. కానీ మదనపల్లిలో చూస్తే దాదాపుగా అన్ని స్కూల్స్కి ప్లే గ్రౌండ్సే ఉండవు. కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేసి ఉంటారు, కానీ వాళ్ళకి రికగ్నైజేషన్స్ ఇచ్చేసి ఉంటారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండవు, కానీ వాళ్ళకి పర్మిషన్స్ రికగ్నైజేషన్స్ ఇచ్చేస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఎక్కడైనా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పిల్లల ప్రాణాలకు ఎవరు గ్యారంటీ? అంటే అప్పుడు మళ్ళీ స్కూల్ యాజమాన్యాల పైన కేసులు పెడితే ఏముంది, వాళ్ళని క్రిమినల్ కేసులు చేసి అరెస్ట్ చేస్తే ఏముంది, పిల్లల ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఏం చేస్తే ఏముంది? దీని గురించి మదనపల్లి MEO గారికి దాదాపుగా 3 సంవత్సరాలుగా మేము చెప్తానే ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే MEO గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో అదే MEO గారు గత 3 ఏళ్లుగా ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా మేము దాని గురించి చెప్తూనే ఉన్నాం, దాని గురించి మేము అర్జీలు ఇస్తూనే ఉన్నాం. కానీ ఒక్కసారి కూడా ఏ స్కూల్కి కూడా పోయి ఇన్స్పెక్షన్ చేసిందే లేదు. చేసి ఎక్కడ కూడా స్టేషనరీ అమ్మకూడదని ఉంటుంది, కానీ ప్రతి స్కూల్లో స్టేషనరీ బుక్కులు యూనిఫామ్లు మా స్కూల్లో కొనుక్కోవాలా, మా స్కూల్ లేబుల్ ఉండే బుక్లే కొనుక్కోవాలని చెప్పి ప్రతి స్కూల్లో వేలకు వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నా కూడా MEO గారు కానీ DO గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఎవ్వరు కానీ దాని గురించి పట్టించుకునే నాదుడే లేరు. ఏమి
మేమేమైనా అడిగితే ఇద్దరు ఎంఈఓలు ఉన్నారు, అంత పెద్ద అన్ని స్కూల్స్ మేము ఎట్లా చేయాలా, మేము ఎట్లా ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి ఇన్ రిటర్న్ మమ్మల్ని అడుగుతారు. మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి, కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇట్లా విచ్చలవిడిగా ప్రజలను దోచుకుంటారు, తల్లిదండ్రులు దోచుకుంటారు అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక 3 మెన్ కమిటీనో 4 మెన్ కమిటీనో వేసి కొంతమంది కొన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తే వారంలో ఏ స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ లో కూడా ఇన్స్పెక్షన్ అనేది పూర్తి జరుగుతుంది. మరి ఎందుకు మీరు బాధ్యతగా మీకు జీతాలు ఇస్తానేది ఇవన్నీ మానిటర్ చేయాలనే కదా, ప్రజలకు సేవ చేయాలనే కదా మీకు జీతాలు ఇస్తానేది. మరి అవన్నీ మర్చిపోయి వాటిని ఏమీ పట్టించుకోకుండా వారితో కుమ్మక్కైపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు ఈ రోజు సామాన్య ప్రజలు పిల్లల్ని చదివించాలని చెప్తే వాళ్ళ ఆస్తులు